ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లో లక్నో యూనివర్సిటీలో ఉద్భవించింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇవాళ ఏఐఎస్ఎఫ్ ప్రత్యక్ష ఆందోళన దిగుతూ ఉంది. ఇవాళ శాంతి, సోషలిజం, అభ్యుదయం భావాలతో ఇవాళ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏర్పడింది. ఇవాళ భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఏర్పడిన ఏకైక మొనగాడు విద్యార్థి సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్. ఇవాళ పుట్టగొడుగుల విద్యార్థి సంస్థలు ఇవాళ పుట్టకొస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ దేశంలో ఇవాళ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇవాళ విద్య ఖాతాయికరణ ప్రైవేటీకరణ చేస్తూ ఇవాళ విద్యను మార్కెట్లో అమ్మే అంగడి సరిగ్గా ఇవాళ ఒకవైపున కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పాలక వర్గాలు ఇవాళ పూర్తిగా ప్రభుత్వ విద్యా విధానాన్ని ఇవాళ లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పూర్తిగా ప్రైవేట్ స్కూళ్ళకి విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ ఇవాళ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే క్రమంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ ఉంది. ఇవాళ ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు 8,200 రూపాయలు 8,200 కోట్ల స్కాలర్షిప్లు ఇవాళ విద్యార్థులకు అందించాల్సిన పాలక వర్గాలు ఇవాళ స్కాలర్షిప్లు సకాలంలో ఇవ్వక ఇవాళ విద్యార్థులు పూర్తిగా ప్రభుత్వ విద్యా విధానానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇవాళ దేశంలో ఇవాళ విద్యార్థుల సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి సమైక్య. ఇవాళ 89 వసంతాలు పూర్తి చేసుకొని 90 వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈరోజు దులూర్పాల్లో ఇక ఏఐఎస్ఎఫ్ పథకాన్ని ఆవిష్కరించిన మీ అందరికీ ఇవాళ 90వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వారికి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.